జై భీమ్ అందరికి. భారతదేశంలో బ్యాంకులు, ఈ బ్యాంకుల్ని ఉపయోగించుకోకపోతే భారతదేశంలో ఎవరు కూడా అభివృద్ధి చెందలేని పరిస్థితి. ఒకప్పుడు ఈ బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి. అప్పుడు పేద మధ్యతరగతి వర్గాలు బ్యాంకుల్లోనికి రాలేని పరిస్థితి, వచ్చినా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందని పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో గౌరవనీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1969లో బ్యాంకుల్ని జాతీయకరణం చేయడం ప్రారంభించారు. జాతీయకరణం చేయడం అంటే ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థల్లోకి తీసుకురావడం, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుండి ప్రభుత్వ పరం చేయడం. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే భారతదేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనేటువంటి పేద వర్గాలకి మేలు జరగడం. దానికోసం ప్రభుత్వ పరం చేశారు ప్రైవేటు సంస్థల్ని. ఇప్పుడు ఏం జరుగుతుంది? భారతదేశంలో ప్రభుత్వాలు ప్రజలు ఓట్లేసిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఎక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనైనా ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం అవసరం లే. ప్రజలు ఓట్లేసేది, ఓట్లేసి గెలిపించేది, ఓట్లేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయమని చెప్పేది ప్రైవేటు రంగ సంస్థల్ని కూడా ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చి అన్ని సదుపాయాలు కూడా, విద్య, వైద్యం, ఉద్యోగం, అన్ని సదుపాయాలు కూడా అన్ని వర్గాల ప్రజలకి అందేలాగా చేయడం. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో చెప్పాడు. ఆర్థిక సమానత్వం కావాలి, ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండాలని చెప్పి చెప్పారు. కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని ఒక్కొక్కటిగా ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేసుకుంటూ పోతున్నాయి. దీనికి ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరమే ఉంది? ఎన్నికలు జరగాల్సిన అవసరమే ఉంది? ప్రజలు ఓట్లేయాల్సిన అవసరమే ఉంది? ఏం అవసరం లేదు. ప్రభుత్వం ఫామ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం ఫామ్ అయింది అంటే ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు అన్ని సదుపాయాలు అందేలాగా ప్రభుత్వాలు చూడాలి. అందుకోసం ప్రభుత్వం గానీ ప్రైవేటు పరం చేయడానికి, ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు? అవసరం లేదు. కాబట్టి దీన్ని గుర్తించి ప్రజలు మేల్కోవాలి. ప్రజలు మేల్కొన్నప్పుడే దీనికి సరైనటువంటి పరిష్కారం వస్తుంది. అవగాహన కల్పించడం మా పని, మేల్కోవడం మీ బాధ్యత. జై భీమ్.